మై డియర్ ఫ్రెండ్స్, త్రికరణ శుద్ధి ఉంటే అందులోంచి వివేకం ఉదయించి ఒక తపో సంకల్పము వచ్చి ఆ తపస్సు ద్వారా మనం తపోమూర్తులమైనప్పుడు అందులోంచి తపో ఫలమూర్తులం అవుతాం. తపస్సు అంటే సీరియస్నెస్. ప్రతి మనిషికి సీరియస్నెస్ ఉండాలి. అర్థము పట్ల, కామము పట్ల, ధర్మము పట్ల, మోక్షము పట్ల. ప్రతిరోజు ఆటల పట్ల, పాటల పట్ల, పనుల పట్ల, చదువుల పట్ల, ధ్యానాల పట్ల మనకి ఎప్పుడు సీరియస్నెస్ ఉండాలి. అప్పుడు విజ్ఞాత్మ అవుతాం. అంటే మన సమయము వృధా చేసుకోకూడదు. నెవర్ ఎవర్ వేస్ట్ యువర్ టైం. ఇవన్నీ కూడాను ఆధ్యాత్మికత కింద వస్తాయి మనకి. ఇవన్నీ మనం తెలుసుకుంటూ ఉండాలి. శేష శయనుడు అంటే ఒకానొక రియలైజ్డ్ సోల్కి, సెల్ఫ్ రియలైజ్డ్ సోల్కి ప్రతీక. అలాగే నీలకంఠుడు అని ఒకటి ఉంది. అంటే శివుడు మరి హాలాహలాన్ని కంఠంలో పెట్టుకున్నట్ట. అంటే కంఠంలోంచి బయటికి రానియలేదు, వాక్కుల ద్వారా రానియలేదు, మరి కంఠంలోంచి లోపలికి పోలేదు. కంఠంలో పెట్టుకున్నాడు. తాను మింగలేదు, తాను కక్కలేదు. తాను మింగితే తన శరీరం చెడిపోతుంది, తాను కక్కితే అది మిగతా వాడికి చెడు చేస్తుంది. కనుక ఒక చెడు హాలాహలం ఉన్నప్పుడు అది మన కంఠంలోనే పెట్టుకోవాలి. అది దాన్ని మింగకూడదు, కక్కకూడదు. నీలకంఠుడు అక్కడ కాస్త మనకి ట్రబుల్ వస్తుంది, అక్కడ కాస్త నొప్పి వస్తుంది. లోక కళ్యాణంలో కోరుకునే వాడికి ట్రబుల్ వచ్చి తీరుతుంది. ఆ దేవతలు రాక్షసులు క్షీరసాగర మథనం చేసినప్పుడు శివుడికి ఏం సంబంధం? కానీ ఆ హాలాహలం పెట్టినప్పుడు శివుడికి సంబంధం ఉంది. ఆ హాలాహలం తీసుకుని కంఠంలో పెట్టుకుంటాడు. అంటే లోకంలో ఎంతో హాలాహలం ఉత్పన్నమవుతున్నప్పుడు ఒకానొక ఆత్మజ్ఞాని ఆ హాలాహలాన్ని తన కంఠంలో పెట్టుకుని లోకాన్ని రక్షిస్తాడు. తాను చెడిపోడు. పూర్తిగా హాలాహలం తాగితే తానే పోతాడు. కానీ అలా కాకుండా కనుక నీలకంఠుడు అంటే అది ఒక గొప్ప కాన్సెప్ట్. శేష శయనుడు అంటే అదొక గొప్ప కాన్సెప్ట్. సమక్కాయ శిరోగ్రీవం అంటే అదొక గొప్ప కాన్సెప్ట్. దశరథుడు అయోధ్యను పరిపాలించను అంటే అదొక గొప్ప కాన్సెప్ట్. దశరథుడికి 3 భార్యలు అంటే అదొక గొప్ప కాన్సెప్ట్. ఇలాంటి కాన్సెప్ట్లని మనం విశేషమైన ఆత్మజ్ఞానం ద్వారా తెలుసుకుంటూ పోతుంటాం. ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్క అంతరార్థం. కాన్సెప్ట్ అంటే అంతరార్థం. అది మనకు అర్థమవుతున్నప్పుడు మనం ఎంతో అలా ముందుకెళ్తూనే ఉంటాం. ఇలా ఎన్నో విషయాలు మనము ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రం ద్వారా మనం తెలుసుకుంటూ పోతుంటాం. అంతరార్థం తెలుసుకోవాలి. శివుడు అంటే ఎవరు, పార్వతి అంటే ఎవరు, ఆకాశగంగా అంటే ఏమిటి? శివుడికి 2 పెళ్ళాలంటే ఒకడేమో ఆకాశగంగా, ఇంకోడేమో ఈవిడ పార్వతి. అంటే నీకు మెటీరియల్ లైఫ్ ఉండాలి, స్పిరిచువల్ లైఫ్ ఉండాలి. 50-50 చూసారా? ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కాన్సెప్ట్. నాగభూషణుడు అంటే సర్పాలు మెడలో వేసుకున్నాడంటే మన పామంటే అందరూ భయపడతారు, కానీ పాముల్ని మెడలో వేసుకున్నాడు. అంటే ఏమిటి? మనం దేనికైతే భయపడతామో దాన్ని మనం మెడలో వేసుకోవాలి, నిర్భయం కావాలి. ఇదంతా అభ్యాసం మీద వస్తుంది. పార్వతీ శివుడు ఇద్దరు ధ్యానం చేస్తూనే ఉంటారు చూసారా? అంటే ఎప్పుడు కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పడుతూనే ఉంటారు. అంటే తమలో తాము నిమగ్నం అవుతూ ఉంటారు. అంటే అది ఎంత మౌలికమైన విషయమో మనం గ్రహిస్తాం. జంటగా ఉండాలి పార్వతీ పరమేశ్వరులు, మరి కానీ ఎప్పుడు ధ్యానంలో ఉంటారు, ఎప్పుడైనా సంసారం చేస్తారు, ఎప్పుడు నిర్వాణంలో ఉంటారు, ఆకాశగంగా స్నానంలో ఉంటారు. శివుడికి 3వ కన్ను. అంటే 2 కళ్ళు మూసుకుంటే మనిషికి 4 కళ్ళు ఉంటాయి. ఒక కంటి పేరు చర్మచక్షువు. ఈ 2 కలిపి చర్మచక్షువు. మనోచక్షువు ఉంది, అది 2వ చక్షువు. దివ్య చక్షువు 3వ చక్షువు. మన సైన్స్ అనేది, శాస్త్రం అనేది, లాజిక్ అనేది, కార్యకారణ సంబంధం అనేది అది 4వ శాస్త్రము, జ్ఞానశాస్త్రము. ఆ చక్షువు ఉన్న వాళ్ళని జ్ఞాన చక్షువు ఉన్నవాళ్ళు అంటారు. 4 రకాల చక్షువులు అంటే చర్మచక్షువు, ఈ కంటితో ఇదంతా చూస్తాము. మనోచక్షువు, మనస్సుతో ఎన్నో మనం చూస్తాం. ఉదాహరణకు నా తల్లి తండ్రి ఉన్నారు, చనిపోయారు, ఇప్పుడు లేరు, కానీ నేను ఎప్పుడు కావాల్సిన మళ్ళీ వాడిని నా మనోపలకం మీద తెచ్చుకోగలను. కనుక అది మనోచక్షువు. దివ్యచక్షువు అంటే ఈ 2 కళ్ళు మూసుకుంటే మనోచక్షువు వికసిస్తుంది, మనోచక్షువు కూడా మూసుకుంటే దివ్యచక్షువు విసుకుంది. మనస్సు నిర్మాణం, మనోచక్షువు చర్మచక్షువు 2 మూసేసుకోవాలి.
అప్పుడు దివ్య చక్షువు ఉదయిస్తుంది. ముక్కంటి, ప్రతి మనిషి తన దివ్య చక్షువును ఉత్తేజపరచుకోవాలి అన్న సందేశమే శివుడు. శివుడు అంటే అదొక సందేశం, పార్వతి అంటే అదొక సందేశం, ఆ యొక్క గంగాదేవి, ఆకాశ గంగాదేవి అంటే అదొక సందేశం, మూడో కన్ను అంటే అదొక సందేశం. నువ్వు ఏం చేయాలో మనకు చెప్తుంటాయి ఇవన్నీ. చూసారా, హిమాలయాల్లో పెట్టాడు ఈశ్వరుడిని. అంటే ఏంటి? హిమాలయాలు అంటే మన యొక్క తలకాయ ఎప్పుడు చల్లగా ఉండాలి, వేడిగా ఉండకూడదు. తపోభూమి ఎప్పుడు చల్లగా ఉంటుంది. ఈ తల, ఇది శిరస్సు, మన శరీరానికి ఇది హిమాలయాలు. ఇక్కడ హిమాలయాల్లో ఎప్పుడు చల్లగా ఉంటుంది, కూల్ యాజ్ ఎ కుకుంబర్. యూ మస్ట్ ఆల్వేస్ బీ కూల్ యాజ్ ఎ కుకుంబర్, రైట్? అంటే ఎప్పుడు ఆ తలపులు అన్నీ కూల్గా ఉండాలి. ఇక్కడ హీట్గా ఉండకూడదు, ఇక్కడ ఉష్ణోగ్రత ఉండకూడదు, వేడి ఉండకూడదు. కానీ హిమాలయాలు, అందులో శివుడు, పార్వతి, చూసారా, గంగాదేవి, కంఠావరణము అంటే నాగభూషణుడు, నీలకంఠుడు, ఎన్నో కాన్సెప్ట్స్. సింపుల్ లివింగ్ మై డియర్ ఫ్రెండ్స్, హయ్యెస్ట్ పాసిబుల్ థింకింగ్. శివుడు అంటే హయ్యెస్ట్ పాసిబుల్ థింకింగ్. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే, శివుడు అంటే అడిగిన వాడికి కోరికలన్నీ తీర్చేవాడు. భక్త ఏమి నీ కోరిక అంటాడు, పలానా అంటాడు, ఓకే అంటాడు, నో డిస్కషన్. నేను పలానా ఉదయంలో చావకూడదు, సూర్యాస్తమంలో చావకూడదు, కింద చావకూడదు, పైన చావకూడదు, నువ్వు ఏదైనా పెట్టుకో, ఆయన వినడు. ఏమిటి నీ కోరిక అంటాడు, కోరికని చెప్పిన తర్వాత ఓకే తథాస్తు అని చెప్పి మాయమైపోతాడు. అంటే ధ్యానం ద్వారా మన కోరికలన్నీ మనం తీర్చుకుంటాము. చూశారు, ఇది అది అని కాదు, ఎనీథింగ్. మన కోరికల్లో లిమిటేషన్స్ పెట్టుకుంటే అలానే సిద్ధిస్తాయి. మన కోరికలు అన్లిమిటెడ్గా పెట్టుకుంటే అలానే అవుతుంది. వాడిని చంపాలి, వీడిని చంపాలని కోరిక పెట్టుకుంటే వాడిని చంపుతావు, కానీ మళ్ళీ దాని పర్యవసానం మనం అనుభవించాలి. వాడిని రక్షించాలి, వీడిని రక్షించాలి, వాడికి లోక కళ్యాణం చేయాలనుకుంటే అది జరుగుతుంది. దాని యొక్క శుభ పరిణామాలు కూడా మనం భోగిస్తాం. అంటే ఎవరు ధ్యానం చేసినా శివుడు టక్మని ప్రత్యక్షమవుతాడు. ఆ ధ్యానము పక్వమైనప్పుడు, శుద్ధమైనప్పుడు, సిద్ధమైనప్పుడు ప్రత్యక్షం ఏం చేస్తాడు? భక్త ఏమి నీ కోరిక అంటాడు. వాడు ఫలానా అని చెప్తాడు, అది తథాస్తు అంటాడు, మాయమైపోతాడు. అంటే ధ్యానము ద్వారా మన కోరికలన్నీ మనం నెరవేర్చుకుంటాము. సో ఎవ్రీబడి షుడ్ డూ మెడిటేషన్. ధ్యానము మౌలికము. శివుడు, పార్వతి ఇద్దరు కూడాను అంటే వాళ్ళ సంసారంలోనే నిర్వాణం, సంసారంలోనే మోక్షం. మన ఇల్లే మన ఆశ్రమం. ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించే వ్యాసాలు, ధ్యానుల దివ్య అనుభవాలు, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు, ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు, సందేశాలు, విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు, పుస్తక అనువాదాలు, విశ్లేషణలు, ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెల మీ ముంగిట్లోకి వస్తున్న నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక ధ్యాన జగత్. విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని www.dhyanjagat.com వెబ్సైట్ ద్వారా మీ సెల్ ఫోన్, ల్యాప్టాప్ మరి డెస్క్టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు. ధ్యాన జగత్ చదివి తీరాలి. మన ధ్యాన జగత్ టీం ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్ ప్రతి నెల తయారు చేస్తోంది. ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి. ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడే కాదు, ఆ ధ్యానే కాదు, ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి. అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఇతోధికంగా కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు, విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు. మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి. ధ్యాన జగత్ చదవండి, చదివించండి, చందాదారులు కండి, ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచండి. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ 70754999799.